కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ మీటింగ్స్ 7వ రోజుకు చేరుకున్నాయి. ఇవాళ ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. సభ మొదలైన వెంటనే నేరుగా రైతు భరోసాపై చర్చించనున్నారు. సభ్యులందరూ రైతు భరోసా నిధుల విడుదలపై మాట్లాడతారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు చెప్పారు. ఇక ఇవాళ అసెంబ్లీలో కొత్త విద్యుత్ పంపిణీ పాలసీ కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. నిన్న సభలు వాడి వేడిగా జరిగాయి. మంత్రి పొంగులేటి భూభారతి బిల్లుపై చర్చను ప్రారంభించిన వెంటనే బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. ఫార్ములా ఈ రేస్ పై చర్చించాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియం ముందుకు దూసుకెళ్లారు. కాంగ్రెస్ ఎంఐఎం సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆగకుండా దూసుకుపోయారు. దీంతో సభలో రచ్చరచ్చ జరిగింది. ఇవాళ జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో డీటెయిల్స్ ఏంటి తెలపడానికి మా ప్రతినిధి రాణా సిద్ధంగా ఉన్నారు. రాణా, ఇవాళ క్వశ్చన్ ని రద్దు చేశారు, అలాగే కొత్త పాలసీస్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. పూర్తి డీటెయిల్స్ చెప్పండి. ఇవాళ అసెంబ్లీలోని కార్యకలాపాలు ఏంటో. ఇవాళ 7వ రోజు కాబట్టి ఇప్పటికే ప్రతిపక్షాలు అనేకమైన క్వశ్చన్స్ స్పీకర్ ఛాంబర్ కి పంపిస్తారు. అయితే వాటిలో చాలా వరకు కూడా ఆయన రద్దు చేసినట్టుగా తెలుస్తుంది. రద్దు చేయడంతో పాటు నిన్న రైతు భరోసాకు సంబంధించిన విషయంలో, రైతు భారతికి సంబంధించిన విషయంలో భూభారతికి సంబంధించిన బిల్లు కూడా వచ్చింది కాబట్టి దానిపైన స్వల్పకాలిక చర్చ అనేది ఇవాళ స్టార్ట్ కాబోతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఇటు సిపిఐ గాని బీజేపీ గాని ఇద్దరు కూడా ఒకరేమో మహాలక్ష్మి సంవత్సర పథకానికి సంబంధించి విషయంలో వారు ఒక వాయిదా తీర్మానాన్ని కూడా వాళ్ళు ఇచ్చారు. దాంతో పాటు ఈ ప్రైవేటు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్ సంబంధించిన ఎంప్లాయీస్ కు వాళ్ళకందరికీ కూడా కార్పొరేషన్ నుంచి కూడా వీళ్ళకందరికీ మొత్తం శాలరీస్ చెల్లించాలంటే కూడా సిపిఐ నాయకులు వాయిదా తీర్మానం ఇచ్చారు. కాబట్టి వాటిపైన కూడా స్వల్పకాలిక చర్చ ఉండబోతుంది. కాకపోతే మీకు మెయిన్ రైతు భరోసా మీదనే ఇవాళ చర్చ ఉండబోతుంది. దీంట్లో మంత్రులు వీళ్ళందరూ కూడా మాట్లాడబోతున్నారు. బీజేపీ నుంచి కూడా ఇట్లా మహేశ్వర్ రెడ్డికి అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరోవైపు మండలిలో కూడా దాదాపు 4-5 అంశాలపైన కూడా ఇవాళ చర్చ జరగబోతుంది. ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీలో కూడా ఈ బిల్స్ అన్ని కూడా వారు పెట్టారు కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశంలో ఇవాళ చర్చకు రాబోతున్నట్టుగా మనకు సమాచారం. ఈ ఫార్ములా రేసుకు సంబంధించి చర్చించాలని బీఆర్ఎస్ నేతలు రచ్చరచ్చ చేశారు. ఆ వ్యవహారం అంతా కూడా మనం చూసాము. ఇవాళ దానికి సంబంధించి ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? అంటే నిన్ననే ముఖ్యమంత్రి కూడా దానిపైన స్పందించారు కాబట్టి బీఆర్ఎస్ నేతలు నిన్న పదే సభను అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే ఖచ్చితంగా కేటీఆర్ కి మాట్లాడే అవకాశం ఇవ్వాలి, ఈ అంశం పైన చర్చకి రావాలని కూడా వాళ్ళు పట్టుబట్టినప్పుడు నిన్ననే స్పీకర్ దాన్ని తిరస్కరించారు. ఇటు ప్రభుత్వం కూడా తిరస్కరించింది కాబట్టి ఇవాళ వాళ్ళు ఆందోళన చేసినా కూడా దానిపైన ఎటువంటి చర్చ జరిగే అవకాశం లేదు. ఆల్రెడీ ముఖ్యమంత్రి స్పందించారు, మంత్రులు స్పందించారు, విప్ కూడా స్పందించారు, స్పీకర్ కూడా స్పందించిన నేపథ్యం. ఎందుకంటే గవర్నర్ అనుమతి ఇచ్చిన తర్వాత ఏజీపీ అధికారులు వారు కేసు నమోదు చేసుకున్నారు కాబట్టి సభలో దాన్ని చర్చించడం భావ్యం కాదు, ఆ రూల్స్ లో కూడా అది లేదంటూ కూడా ఇప్పటికే దాన్ని తిరస్కరించారు. సో అయినప్పటికీ బీఆర్ఎస్ నేతలు వెళ్ళలోకి వచ్చి ఇవాళ ఆందోళన చేయాలనేది కూడా వారు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న భూభారతికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ బిల్ ని ప్రవేశపెట్టారు కాబట్టి ఇవాళ రైతు భరోసాకు సంబంధించిన కౌలు రైతులకు సంబంధించినటువంటి బిల్లు కాబట్టి దానిపైన స్వల్పకాలిక చర్చ అనేది జరగబోతుంది. ఈ చర్చని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ నేతలు కూడా నిన్న ఏ విధంగా అయితే ఆందోళన చేశారో స్పీకర్ వెళ్ళి దాంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల వద్దకు కూడా వెళ్లి ఆందోళన చేశారు, ఎక్కువగా నినాదాలు చేశారు. ఈ రోజు కూడా అలాగే చేద్దామనేది కూడా వాళ్ళు కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే సభ ప్రారంభం కాగానే మార్షల్స్ కూడా లోపలికి పెద్ద ఎత్తున కూడా సభలోకి చీఫ్ మార్షల్ వచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. మరొక 5 నిమిషాల్లో ఈ యొక్క సభ ప్రారంభం అవగానే ఈ చర్చ అనేది స్టార్ట్ కాదు. చర్చలో ఇప్పుడు మంత్రులు మాట్లాడతారు కాబట్టి ఈ రైతు భరోసా సంబంధించిన విషయంలో కానీ అలాగే ఇప్పుడు సిపిఎం నాయకులు ఇచ్చినటువంటి ఈ వాయిదా తీర్మానాలపైన కూడా ఒకవేళ చర్చకి అనుమతిస్తారా లేదని కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైతు భరోసాకి సంబంధించి బీఆర్ఎస్ నేతలు సత్య ప్రచారాలు చేస్తున్నారు, ఖాతాలో డబ్బులు పడలేదని. కానీ దీనికి సంబంధించి ఆల్రెడీ ముఖ్యమంత్రి పలు దఫాలుగా చెప్పి ఉన్నారు, ఈ సంక్రాంతి తర్వాత నిధులు విడుదల చేస్తామని. అసెంబ్లీ వేదికగా మళ్ళీ దాన్ని పునరుద్ఘాటించే అవకాశం కనిపిస్తోందా?
అంటే బీఆర్ఎస్ నేతలు మాత్రం ప్రభుత్వం రాగానే రైతుల అకౌంట్ లో పడుతుంది అనేసి కూడా మీరు చెప్పారు. ఎందుకు పడలేదు ఇప్పటి వరకు అనేది దానిపైన వారు మొదటి నుంచి కూడా క్వశ్చన్స్ రైజ్ చేస్తున్న నేపథ్యంలో దానికంటే ముందుగానే వీళ్ళు అడగక ముందే అసెంబ్లీలో చర్చకు రాకముందే, చర్చకు పట్టుబడక ముందే ముఖ్యమంత్రి అనౌన్స్మెంట్ చేశారు. ఖచ్చితంగా సంక్రాంతికి ఆ రైతు భరోసా మీ అకౌంట్ లో పడుతుంది అనేది కూడా చెప్తున్నారు. దాంతో పాటు ఇవాళ దానికి సంబంధించిన విధి విధానాలపైన కూడా ఈ అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడే అసెంబ్లీ స్టార్ట్ కాబోతుంది, బెల్ కూడా వేశారు కాబట్టి స్పీకర్ తన ఛాంబర్ నుంచి కూడా సభలోకి రాబోతున్నారు. సో సభ స్టార్ట్ కానీ ఆందోళన ఉంటుందా లేదా అని కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్ రానా, థ్యాంక్ యూ సో మచ్. కొద్ది క్షణాల